రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు నామినేషన్లు ముగిశాయి. పలు జిల్లాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కేంద్ర పాలకాలు స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల పర్వంపై మరింత సమాచారం మా నిజామాబాద్ రిపోర్టర్ నవీన్ అందిస్తారు. ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైనటువంటి నామినేషన్ల పర్వం మొదలైందని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి కూడా ఎవరైతే ఆయా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఈ రోజు నుంచి కూడా నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ నామినేషన్ల పర్వం ఈ నెల 11 డేట్ వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ రోజు నుంచి కూడా ప్రధానంగా ఇటు నిజామాబాద్ జిల్లా చెందినటువంటి కూడా నామినేషన్లు దాదాపు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ నగర పురపాలక సంఘం వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా నామినేషన్ సంబంధించిన కూడా ప్రక్రియ కూడా మొదలైందని చెప్పవచ్చు. ఉదయం 10 గంటలకు నుండి కూడా నామినేషన్లు కూడా పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు ఉండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల కేంద్రాల్లో అలాగే జుక్కల్ సంబంధించినటువంటి మద్రు మండల కేంద్రంలో కూడా నామినేషన్లకు సంబంధించి స్వీకరించనున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉండగా నిజామాబాద్ రూరల్ నామినేషన్లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. బాలకొండ నియోజకవర్గం సంబంధించి నామినేషన్లను భీమ్గల్ మండల కేంద్రంలో స్వీకరించిన దీనికి సంబంధించి రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ల పత్రాలు అభ్యర్థులకు ఉచితంగా తీసుకోవచ్చు. అయితే ఫామ్ 2B ద్వారా కూడా నామినేషన్లు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పై ఫామ్ 26 ద్వారా కూడా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థి 2 స్టాంపు సైజు ఫోటోలతో ఒక దానిని నామినేషన్ పత్రంపై మరో దానిని అఫిడవిట్ పత్రంపై అతికించవలసి ఉంటుంది. అయితే అఫిడవిట్ పత్రాన్ని నోటరీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు. మనం ఇక్కడ నామినేషన్లు ఎక్కడైతే సెంటర్లు ఉన్నాయో అక్కడ కూడా పూర్తి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసులు కూడా గట్టిదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ఇక్కడ రంగంలో ఉన్న పరిస్థితి మాత్రం ఈ నామినేషన్ల పర్వం ఈ నెల 11 వరకు కూడా సాగడంతో కూడా ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ పోలీసులు గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికీ ఇటు పార్టీలు కూడా దాదాపు తన అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ప్రకటించడంతో కూడా ఈ రోజు నుంచి కూడా ప్రధానంగా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు ఈ రోజు కూడా నామినేషన్లు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇటు బోధన నియోజకవర్గం సంబంధించి కూడా ఎంఐఎం అభ్యర్థి కూడా ఇక్కడ నామినేషన్ వేసినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం పట్టిస్తుంది. ఈ రోజు నుంచి అభ్యర్థులు మంచి రోజు ఏ రోజు ఉందో ఆ రోజు చూసుకొని మరి తమ నామినేషన్లు కూడా వేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మేపల్తో నవీన్, అమ్మా న్యూస్, నిజామాబాద్.